Welcome to Government Degree College Madhya. This is Sujata, lecturer in Commerce. ఈ రోజు మనం చెప్పుకునే సబ్జెక్ట్ వచ్చేసి ఆడిటింగ్. ఇది మనకి 4th సెమిస్టర్ లో ఉండే సబ్జెక్ట్ ఇది. ఈరోజు మన టాపిక్ అంతర్గత ఆడిట్ అంటే ఏంటి, తర్వాత అంతర్గత ఆడిట్ కి మరియు అంతర్గత నియంత్రణ మరియు అంతర్గత తనిఖీల మధ్య అది ఎలాంటి సంబంధం అనేది ఉంటుంది, అంతర్గత ఆడిట్ కి అంతర్గతమైన తనిఖీకి మధ్య ఉన్న తేడాలు ఏంటి, ఇది ఈరోజు మనం క్లాస్ లో నేర్చుకోబోయే అంశం. సో ఇది సెకండ్ బీకామ్ లో 4th సెమిస్టర్ కి సంబంధించిన సబ్జెక్ట్ ని ఆడిటింగ్. సో దీంట్లో ఈ రోజు మన టాపిక్ అంతర్గతమైన ఆడిట్. ఇది మనకి అంతర్గతమైన ఆడిట్ అంటే ఏంటో చూద్దాం. గత క్లాస్ లో మనమేమో అంతర్గత తనిఖీ వల్ల ప్రయోజనాలు ఏంటి, పరిమితులు ఏంటి, అంతర్గత యొక్క తనిఖీ యొక్క లక్ష్యాలు ఏంటి అనే విషయాలన్నిటిని కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ రోజు క్లాసు అంతర్గతమైన ఆడిట్ అంటే ఏంటి. కొన్ని పెద్ద వ్యాపార సంస్థల్లో లెక్కల్ని తమ సిబ్బందిలోని వారి చేతనే ఆడిట్ చేయించుతూ ఉంటారు. సో అలా లెక్కలు రాయటానికి కొంతమంది సిబ్బంది ఉంటుంది, ఆడిట్ చేయడానికి ప్రత్యేకించి ఆడిట్ సిబ్బందిని నియమిస్తారు. కొన్ని సందర్భాలలో ఒక ప్రత్యేకమైన ఆడిట్ విభాగాన్ని ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. అంటే సంస్థలోని సిబ్బందిలో కొందరు ఒకవైపు లెక్కలు రాస్తూ ఉంటే రెండో వైపు నుంచి ఎప్పటికప్పుడు ఆడిట్ జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఆడిట్ చేయించడాన్ని మనం అంతర్గత ఆడిట్ లేదా అంతరంగిక ఆడిట్ లేదా లోపలి ఆడిట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఏంటి అంటే ఎక్కడైతే మనకి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అయితే ఉండటం అనేది జరుగుతుందో ఆ పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో ఉన్న యజమానులు ఏం చేస్తారు అంటే తమ సిబ్బంది చేతనే ఆడిట్ చేయించుతూ ఉండటం అనేది జరుగుతుంటుంది. మరి వీళ్ళు ఇచ్చిందే ఫైనల్ రిపోర్టా అంటే కాదు. అక్కడ ఉన్న సంస్థల్లో ఎప్పటికప్పుడు దోషాలని మోసాలని కంట్రోల్ చేయడం కోసం యజమానులు అనే వాళ్ళు ఇక్కడ కొంతమంది సిబ్బందిని అలాట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఆడిట్ చేయించడం అనేది జరుగుతుంది. సో కొంతమంది ఏమో లెక్కలు రాస్తుంటారు, కొంతమంది ఏమో ప్రత్యేకంగా ఆడిటర్ చేసే పని ఏదైతే ఉందో పర్టికులర్ గా అలాంటి వెరిఫికేషన్స్ లాంటి తప్పులు దోషాలు జరగకుండా ఆడిట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఏం చేస్తాయంటే ఆడిట్ విభాగాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. అలా ఏర్పాటు చేసినప్పుడు ఏమవుతుందట అంటే సంస్థలో కొంతమంది లెక్కలు రాసేవాళ్ళు లెక్కలు రాస్తూ ఉంటారు, రెండో వైపు నుంచి ఏమో ఆడిట్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండటం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఏమనుకున్నాము అంటే అంతర్గత ఆడిట్ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. దీనికి ఒక నిర్వచనాన్ని మనం చూసినట్లయితే స్పేసర్ అండ్ పెగ్లర్ ప్రకారం అంతర్గత ఆడిట్ అంటే ఏంటి అనే దానికి సంబంధించిన నిర్వచనాన్ని అతను మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో స్పేసర్ అండ్ పెగ్లర్ ప్రకారం సంస్థ కార్యకలాపాలను రికార్డులను ప్రత్యేకంగా నియమించబడిన సిబ్బంది నిరవధికంగా జరిగే సమీక్షయే మనకి అంతర్గతమైన ఆడిట్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఏంటి అంటే స్పేసర్ అండ్ పెగ్లర్ ప్రకారం సంస్థ కార్యకలాపాలు ఏవైతే ఉండటం అనేది జరుగుతుందో వాటికి సంబంధించిన రికార్డులను ప్రత్యేకంగా మనం అలాట్ చేసిన సిబ్బంది చేత ఎప్పటికప్పుడు కూడా వాటిని మనం వెరిఫికేషన్ చేయించడం అనేది జరుగుతుంది. అలా ఎప్పటికప్పుడు అలా వెరిఫికేషన్ చేయించడాన్ని అంతర్గతమైన ఆడిట్ అంటున్నారు. ఇక్కడ కానీ సిబ్బందిని ప్రత్యేకంగా మనం అలాట్ చేయటం అనేది
జరుగుతుంది. తర్వాత మనకి అంతర్గత ఆడిట్ కి అంతర్గత తనిఖీ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది వచ్చినప్పుడు మళ్ళీ డిఫరెన్స్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ అంతర్గత తనిఖీ గురించి తెలుసు. ఈరోజు మన అంతర్గత ఆడిట్ గురించి నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఆడిట్ చేయడానికి అదనపు సిబ్బందిని ఇక్కడ నియామకం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా అదనపు సిబ్బందిని ఎప్పుడైతే మనం అలాట్ చేయటం అనేది జరుగుతుందో ఆటోమేటిక్ గా ఏమవుతాయి అంటే సంస్థకి అదనంగా కొంత ఖర్చు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎప్పటికప్పుడు లెక్కల్ని సరి చూడటం అనేది జరగాలి. సో తప్పులు ఏమైనా జరుగుతున్నట్లయితే వాటన్నిటిని కూడా సవరణ చేస్తూ వర్క్ వాళ్ళంతా ప్రత్యేకంగా దానికోసమే అలాట్ చేయబడిన సిబ్బంది కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు ఎలాంటి దోషాలు మోసాలు జరగకుండా వాటన్నిటిని కూడా బయట పెడుతూ వాటన్నిటిని కూడా సరి చేస్తూ వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అయితే అంతర్గతమైన ఆడిట్ ని ఏర్పాటు చేసినంత మాత్రాన మళ్ళీ లెక్కల్ని బయట వారి చేత ఆడిట్ చేయించే అవసరం లేకుండా పోలేదు. ఎందుకు అంటే మనం గతంలోనే చెప్పుకున్నాం 1913 సంవత్సరంలోనే నిర్బంధ ఆడిట్ అనేది రావటం అనేది జరిగింది. అంటే ఖచ్చితంగా పబ్లిక్ లిమిటెడ్ సంస్థలన్నీ కూడా విధిగా తమ ఖాతా పుస్తకాలను ఇక్కడ ఆడిట్ చేయించుకోవడం అనేది జరగాలి. సో అందువల్ల దానికి ఎగ్జామ్షన్ ఏమీ లేదు. ఎందుకంటే ఇది ఎందుకు చేయించుకుంటున్నాం ఈ ఆడిట్ అంటే మనకి మన లెక్కలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా, మన సంస్థలో ఏమైనా మోసాలు జరుగుతున్నాయా, మన సంస్థలో ఏమైనా దోషాలు జరుగుతున్నాయా అని బయట వ్యక్తి కనిపెట్టడానికంటే ముందు అంటే బయట వ్యక్తులతో ఆడిట్ చేయడానికంటే ముందే ఈ తప్పులన్నీ కూడా మనం సరిదిద్దుకుంటే మనకు వచ్చే రిజల్ట్ కూడా కరెక్ట్ గా ఉండే అవకాశం అనేది ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందువల్ల మనం ఏం చేస్తున్నాము అంటే ప్రత్యేకంగా కొంతమంది సిబ్బందిని నియామకం చేసి వెరిఫికేషన్ చేయించుకుంటున్నాము. కానీ తప్పనిసరిగా మళ్ళీ మనం అసలైన ఆడిటర్ చేత తప్పనిసరిగా ఆడిట్ చేయించుకోవడం అనేది జరగాలి. ఎంత చేసినా కానీ అంతరంగికమైన సిబ్బంది స్వేచ్ఛగా సంస్థ యథార్థ పరిస్థితుల్ని బయట పెట్టలేకపోవచ్చు. అందువల్ల తగినంత స్వేచ్ఛగా లెక్కల్ని పరిశీలించగల బయట వారి చేతనే మనం ఆడిట్ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు ఆడిటర్ సిబ్బంది అంటే అంతర్గత ఆడిట్ చేసే సిబ్బంది సంస్థలోనే ఉంటారు. ఒక లెక్కలు రాసే అకౌంటెంట్ కి సంబంధించిన సిబ్బంది కూడా మనకి సంస్థలోనే ఉండటం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్గత ఆడిట్ చేసే సిబ్బంది బయట పెట్టకపోవచ్చు. కానీ ఆడిటర్ మాత్రం వాస్తవమైన ఆడిటర్ మాత్రం ఖచ్చితంగా వాటన్నిటిని కూడా బయట పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా మనం బయట వారి చేత ఆడిట్ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే వీళ్ళు పెడితే ఆడిటింగ్ చేయాల్సిన అవసరం లేదా అంటే ఖచ్చితంగా మనం ఖాతా పుస్తకాలని విధిగా సంవత్సరం అకౌంటెన్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆడిటింగ్ ప్రక్రియ ఖచ్చితంగా చేపించి రిపోర్ట్ ని వాటాదారులకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరగాల్సిన పని ఎంతైనా ఉండటం అనేది జరుగుతుంది. ఈరోజు మనం ఈ క్లాస్ లో ఇంకొక టాపిక్ ఏంటి అంటే అంతర్గత నియంత్రణ, అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్ల మధ్య సంబంధం ఏంటి అనే దాన్ని కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ అంతర్గత నియంత్రణ అంటే ఇది మొత్తం వ్యాపార సంస్థకి సంబంధించిన అన్ని అంశాలకు వర్తిస్తుంది. అంటే ఒక సంస్థలో వివిధ రకాలైన డిపార్ట్మెంట్స్ అనేవి ఉండటం అనేది జరుగుతుంది. ప్రతి డిపార్ట్మెంట్ ని కూడా కంట్రోల్ చేయగలిగిన దాన్ని మనం అంతర్గత నియంత్రణ అని చెప్పేసి చెప్పడం అనేది అంటే మొత్తం వ్యాపార సంస్థకి సంబంధించిన అన్ని ప్రధాన అంశాలకి సంబంధించినది అంతర్గత నియంత్రణ. కాబట్టి ఇది ఉన్నత స్థాయి పరిపాలన వర్గానికి సంబంధించింది. మనకి టాప్ లెవెల్ మేనేజ్మెంట్స్ అనేవాళ్ళు ఉండటం అనేది లో లెవెల్, మిడిల్ లెవెల్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అనేవాళ్ళు జనరల్ గా వ్యాపార సంస్థలో ఉండటం అనేది జరుగుతుంది. ఇది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంటే కంట్రోల్ ఎలా చేయాలి ఏంటి అనే దాన్ని మొత్తం కూడా ఉన్నత స్థాయి పరిపాలనా వర్గం వారు దీనికి సంబంధించిన నిర్వహణ బాధ్యతలన్నింటినీ కూడా చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతర్గత తనిఖీ పని విభజనకి సంబంధించింది. మన అంతర్గత తనిఖీ అంటే ఏంటి, ఇక్కడ ప్రత్యేకమైన సిబ్బందిని మనం అలాట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకరు చేసిన పనిని మరొకరి చేత మళ్ళీ వెరిఫై చేయించే అవసరం లేకుండా మనం తనిఖీ చేయించడం అనేది జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే అంతర్గత తనిఖీ పని విభజనకి సంబంధించింది.
ఇందులో ఒకరు చేసిన పనిని మరొకరు యాంత్రికంగా తనిఖీ చేసేటట్లుగా ఏర్పాటు చేయబడి ఉంటుంది. అంటే చేసిన పనిని మరొకరు వెరిఫికేషన్ చేయటం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రధాన లక్ష్యం ఎప్పటికప్పుడు క్రింది స్థాయిలో జరుగు దోషాలు ఏమైనా ఉన్నాయా? లేదా ఏమైనా మోసాలు అయితే ఉండటం అనేది జరిగిందా? అవి ఉంటే ఏంటి? అని వాటిని ఎప్పటికప్పుడు కనిపెట్టడం, వాటిని నివారించటం అనేది అంతర్గత తనిఖీ యొక్క ముఖ్యమైన లక్ష్యం అన్నట్టు. సో దీన్ని వేరే సిబ్బందికి అలాట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ప్రత్యేకంగా సిబ్బందిని మనం నియమించడం అనేది జరగదు. ఇక్కడ ఏం చేస్తున్నారు, సంస్థలో ఉన్న సిబ్బంది ఒకరు చేసిన పనిని మరొకరి చేత వెరిఫై చేయించి దోషాలు మోసాలు ఏమీ జరగకుండా ఎప్పటికప్పుడు వాటిని నియంత్రించే ఉద్దేశంతో మనం అంతర్గత తనిఖీని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే ఈ అంతర్గత తనిఖీ అనేది అంతర్గత నియంత్రణలో ఒక భాగము, ఒక పార్ట్ అంతే. అంతర్గత నియంత్రణ అనేది మొత్తం వ్యాపార సంస్థకి సంబంధించినది. దాంట్లో అంతర్గత తనిఖీ అనేది ఆ వ్యాపార సంస్థలో ఒక భాగం మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవడం అనేది జరగాలి. కానీ అంతర్గత నియంత్రణ వలె ఇది విస్తృతమైనది కాదు. ఎందుకంటే అంతర్గత నియంత్రణలో ఒక పార్ట్ అయినప్పుడు అంతర్గత తనిఖీ అనేది విస్తృతంగా ఉండే అవకాశం అనేది లేదు. అయితే అంతర్గత ఆడిట్ కూడా అంతర్గత నియంత్రణలోని భాగమే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా అంతర్గత నియంత్రణలో అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్ అనేది రెండు కూడా దాంట్లో ఉన్న భాగాలు మాత్రమే. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేది అంతర్గత నియంత్రణ. కానీ అంతర్గత ఆడిట్ చేసే సిబ్బంది ప్రత్యేకంగా ఉంటుంది. మనం ఇందాకే అనుకున్నాము, అంతర్గత ఆడిట్ అంటే ప్రత్యేకమైన సిబ్బందిని సంస్థ ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయించుకోవడం కోసం మనం నియామకం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అంతర్గత నియంత్రణ తనిఖీకి వచ్చేసరికి ప్రత్యేకమైన సిబ్బందిని మనం ఏర్పాటు చేయం. ఒకరు చేసిన పనిని మరొకరి చేత తనిఖీ చేస్తాం. కానీ అంతర్గత ఆడిట్ లో సిబ్బందిని మనం ప్రత్యేకంగా నియామకం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వారు కూడా ఏం చేస్తారు, సంస్థలోని సిబ్బంది అయినప్పటికీ సంస్థలలో ఇతరులు చేసిన పనిని, తయారు చేసిన ఖాతాలని, తర్వాత సంస్థకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నిటిని, రికార్డ్స్ అన్నిటిని కూడా తనిఖీ చేసి యాజమాన్యం నిర్ణయించిన వారి యొక్క విధానాలు ఏంటి, వాటి యొక్క పద్ధతులు ఏంటి, వాటి యొక్క లక్ష్యాల మేరకు ఎప్పటికప్పుడు జరుగుతుందా లేదా అని తెలుసుకొని యజమానులకి నివేదించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటి అంటే అంతర్గత ఆడిట్ లో సిబ్బందిని మనం ప్రత్యేకంగా నియామకం చేయడం అనేది జరిగింది. అలా ప్రత్యేకంగా నియామకం చేసిన సిబ్బంది ఏం చేస్తారు అంటే అంతర్గత సంస్థలో ఉన్న వ్యక్తులు సరిగ్గా సిబ్బంది అనే వాళ్ళు సరిగ్గా రికార్డ్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఖాతాల అన్నిటిని కరెక్ట్ గా తయారు చేస్తున్నారా లేదా, ఎందుకు మేనేజ్మెంట్ ఏ లక్ష్యం కోసం అంతర్గత ఆడిట్ పద్ధతిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది, ఆ లక్ష్యాలని చేరుకునే విధంగా మనం వర్క్ చేస్తున్నామా లేదా అనేది వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటూ సంస్థ యొక్క ఖాతా పుస్తకాలన్నింటినీ కూడా వీళ్ళు వెరిఫై చేస్తూ మేనేజ్మెంట్ కి ఒక రిపోర్ట్ ని సమర్పించడం అంటే నివేదించడం అనేది జరుగుతూ ఉండటం అనేది జరిగింది. సో పైన చెప్పిన దాన్ని బట్టి మనం ఏం చూస్తే మనకు అర్థమైంది ఏంటి అంటే అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్ అనేది అంతర్గత నియంత్రణలో భాగంగా ఉండటం అనేది జరిగింది. సో ఈ మూడింటి లక్ష్యం ఏంటి అంటే సంస్థ యొక్క సామర్థ్యాన్ని పెంచడం, సంస్థలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవడం, అంతేకాకుండా మోసాలు జరగకుండా చూసుకోవడం, అట్లా సంస్థ యొక్క అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయడం. ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఇంటర్నల్ ఆడిట్ ఉంటే కరెక్ట్, ఇంటర్నల్ ఉంటే బాగుంటుందా లేదా, ఇంటర్నల్ కంట్రోల్ ఏంటి, ఇవన్నీ లక్ష్యం ఏంటి అంటే సంస్థ యొక్క సామర్థ్యం అనేది పెరగడం, సంస్థ యొక్క లక్ష్యాలను అది రీచ్ అవడం అనేది జరగడం, సంస్థలో ఎలాంటి దోషాలు మోసాలు లేకోకుండా సంస్థకి సంబంధించిన బుక్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేయడం అనేది, వీటన్నిటి యొక్క ఉద్దేశం మాత్రం ఒకటే, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క దిశలో వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సంస్థలో శ్రేష్టమైన అంతర్గత తనిఖీ, అంతర్గత నియంత్రణ, అంతర్గతమైన ఆడిట్ అమల్లో ఉంటే ఆడిటర్ పని చాలా సులభంగా అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంతర్గత తనిఖీలో ఏమవుతుంది, ఒకరు చేసిన పనిని మరొకరు వెంటనే వెరిఫై చేస్తారు.
అలా దోషాలు, మోసాలు వాళ్ళు కనిపెట్టేస్తారు. అంతర్గత ఆడిట్‌లో ప్రత్యేకంగా వెరిఫై చేయటం కోసమే కొంతమంది సిబ్బందిని మనం అలాట్ చేయటం అనేది జరుగుతుంది. సో, వాళ్ళ డ్యూటీయే అది. ఏమైనా తప్పులు, దోషాలు, మోసాలు ఉన్నాయా అని చెప్పేసి వాటన్నిటిని కూడా వెంటనే ఐడెంటిఫై చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆడిటర్ ఏమవుతుందంటే తన యొక్క పనిని చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ప్రతి విషయాన్ని కూడా ప్రతి పద్ధతిని పరిశీలించుకోకుండా అప్పుడప్పుడు అతను టెస్ట్ చెక్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అలా టెస్ట్ చెక్ మీద తన పనిని కొంచెం ఫాస్ట్‌గా పూర్తి చేసే అవకాశం అనేది దీంట్లో ఉండడం అనేది జరిగింది. సో, ఈ విధంగా మనం చూసినట్లయితే ఏంటి ఈ మూడిటి మధ్య సంబంధం అంటే మన అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్ అనేది ఏమనుకున్నాం? అంతర్గత నియంత్రణలో భాగమే. ఈ మూడిటి లక్ష్యాలు ఒకటే. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్‌ని ఇక్కడ మనకి కంప్లీట్ చేయటం అనేది జరిగింది. కాబట్టి ఈ మూడిటికి చాలా దగ్గర సంబంధం ఉంది అనే విషయాన్ని ఈ టాపిక్‌లో మనం అర్థం చేసుకోవడం అనేది జరిగింది. అన్నిటి యొక్క లక్ష్యం ఏంటి? సంస్థ సామర్థ్యం అనేది పెరగటం, సంస్థలో లోపాలు లేకుండా ఉండటం, సంస్థలో మోసాలు, దోషాలు జరగకోకుండా చూసుకోవడం, సంస్థ యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ఇవన్నీ కలిసి కృషి చేయటం అనేది జరుగుతుంది. ఆ విధంగా చేస్తే ఏమైంది? సంస్థ యొక్క లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఇవి వర్క్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకి వీటి మధ్య ఉన్న సంబంధం. చాలా సార్లు ఈజీ ఎంట్రన్స్ లో కూడా అడుగుతాడు. ఏంటి అంటే అంతర్గత తనిఖీ, అంతర్గత నియంత్రణ అనేవి దీంట్లో భాగాలు. సారీ, అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్ అనేవి దేనిలో భాగాలు అని అడుగుతాడు. సో మన ఆన్సర్ ఏంటి? అంతర్గత నియంత్రణలో అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్ అనేవి భాగాలుగా ఉండటం అనేది జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవటం అనేది జరగాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, అంతర్గత నియంత్రణ ఎవరు చేస్తారు అంటే సంస్థలో ఉన్న టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంట్రోల్ చేసే కెపాసిటీని, బాధ్యతలను వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి అంతర్గత ఆడిట్ కి, అంతర్గత తనిఖీకి మధ్య తేడాలు ఏంటి? మనం క్లాస్ లో రెండు విషయాల గురించి కూడా ఇప్పుడు నేర్చుకోవటం అనేది జరిగింది. ఆల్రెడీ అంతర్గత తనిఖీ గురించి చాలా క్లియర్ గా మనం క్లాస్ లో నేర్చుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు అంతర్గత ఆడిట్ కి, అంతర్గత తనిఖీకి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏంటి అనేది ఇప్పుడు క్లాస్ లో కూడా మనం చూసినట్లయితే దీంట్లో ఫస్ట్ వన్ అంతర్గతమైన ఆడిట్ గురించి మనం చూస్తాం. సో అంతర్గత ఆడిట్ అంటే పత్తులను, పుస్తకాలను ఆడిట్ చేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమిస్తారు. అంతర్గత ఆడిట్ లో ఏముంటుంది అంటే సంస్థకి సంబంధించిన పత్తులు ఏమున్నాయి, సంస్థకి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉండటం అనేది, అకౌంట్స్ కి సంబంధించిన ఎన్ని రకాల బుక్స్ అయితే ఉండటం అనేది జరిగిందో ఆ పుస్తకాలన్నిటినీ కూడా ఆడిట్ చేయడానికి ఇక్కడ ప్రత్యేకమైన సిబ్బందిని నియమించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ అంతర్గత ఆడిట్. మరి అంతర్గతమైన తనిఖీలో ఏముంటుంది అంటే ఇక్కడ సంస్థ యొక్క పద్ధతులను కానీ, పుస్తకాలను కానీ తనిఖీ చేయటం కోసం ప్రత్యేకమైన సిబ్బందిని నియమించరు. సంస్థ తాలూకా గుమ్మస్తాలలో ఒకరు చేసే పనిని మరొకరు తనిఖీ చేస్తారు. ఇది ఫస్ట్ డిఫరెన్స్. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అనే దాన్ని చూస్తే హక్కులను అంటే అంతర్గత ఆడిట్ లో హక్కులను, పుస్తకాలను ఆడిట్ చేయడానికి ప్రత్యేకమైన సిబ్బందిని నియమిస్తారు. కానీ అంతర్గతమైన తనిఖీలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏమి నియమించరు. జస్ట్ గుమ్మస్తాలలో ఒకరు చేసిన పనిని మరొకరు మాత్రమే తనిఖీ చేస్తారు. కానీ ప్రత్యేకంగా అంతర్గత తనిఖీ కోసం అంటూ ప్రత్యేకమైన సిబ్బందిని ఇక్కడ నియమించడం అనేది జరగదు. సో ఇది మనకి మొట్టమొదటి అంతర్గతమైన ఆడిట్ కి, అంతర్గతమైన తనిఖీకి ఉన్న ఫస్ట్ డిఫరెన్స్. రెండో డిఫరెన్స్ ఏంటి అనేది చూస్తే అంతర్గతమైన ఆడిట్ లో ఒక గుమ్మస్తా తన పనిని పూర్తి చేసిన తరువాత మాత్రమే ఆడిట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అకౌంటెంట్ అనేవాడు తన పని పూర్తి చేస్తే ఆ పనిని
వెంటనే ఏం చేస్తారు, అంతర్గత ఆడిట్ లో ఆ సిబ్బంది ఏం చేస్తారు అంటే ఆడిట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే గుమస్తా తన పనిని పూర్తి చేసిన తరువాత మాత్రమే ఆడిట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అంతర్గత ఆడిట్ లో ఉంది. అంతర్గత తనిఖీలో ఏం జరుగుతుంది అంటే ఒక గుమస్తా చేసిన పనిని మరొక గుమస్తా వెంటనే తనిఖీ చేసేటట్లుగా ఆ పనిని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అక్కడ పని కంప్లీట్ అయిపోయిందా కాదా అనేది కాదు. ఒక గుమస్తా ఒక పని చేశాడంటే వెంటనే ఏం చేస్తాడు, మరొక గుమస్తా వెళ్ళి ఆ పనిని వెంటనే తనిఖీ చేయటం అనేది అంతర్గత తనిఖీలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సెకండ్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ చూస్తే ఇక్కడ గుమస్తా పని పూర్తయిన తరువాత అంతర్గత ఆడిట్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ గుమస్తా పనితో అంటే పని పూర్తి కాకపోయినా అతని పనిని అయింది అంటే ఈ రోజు వర్క్ ఏంటంటే వెంటనే ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన తనిఖీ అనేది అంతర్గత తనిఖీలో జరగటం అనేది జరుగుతుంది. ఇది సెకండ్ డిఫరెన్సెస్. తర్వాత మూడో థర్డ్ డిఫరెన్స్ ఏంటి అంటే అంతర్గత ఆడిట్ లో లోగడ చేసిన దోషాలు, మోసాలు మొదలైనవి కనిపెట్టడం అని జరుగుతుంది. ఇందాకే మనం చాలా సెకండ్ పాయింట్ లో చాలా క్లియర్ గా చెప్పుకున్న విషయం ఏంటి అంటే గుమస్తా పని పూర్తయిన తరువాత అంతర్గత ఆడిట్ అనేది జరుగుతుంది. అంటే చేయాల్సిన పని అయిపోయింది. అయిపోవటం వల్ల ఇప్పుడేంటి ఆ అయిపోయిన పనిలో ఏమైనా దోషాలు, మోసాలు ఏమైనా ఉన్నాయా అనేది అంతర్గత ఆడిట్ లో కనిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అంతర్గత ఆడిట్. మరి అంతర్గత తనిఖీలో ఏం జరుగుతుంది అంటే అంతర్గత తనిఖీ వల్ల దోషాలు, మోసాలు వీలైనంత వరకు అరికట్టడం జరుగుతుంది. ఇక్కడ పని పూర్తయిందా కాదా అనేది కాదు. ఇక్కడ ఈ రోజు వరకు అతనిది కంప్లీట్ అయితే వెంటనే ఇదే రోజు గుమస్తా చేసిన పని మీద వెంటనే అంతర్గత తనిఖీ జరుగుతుంది కాబట్టి దోషాలని, మోసాలను వెంటనే ఇక్కడ కనిపెట్టి అరికట్టడం అనేది జరుగుతుంది. సో రెండింటిని కంపేర్ చేస్తే దోషాలను, మోసాలను జరిగిన తరువాత ఏమో అంతర్గత ఆడిట్ లో ఐడెంటిఫై చేస్తే వెంటనే అంతర్గత తనిఖీకి వచ్చేసరికి అదే రోజు దాంట్లో జరిగిన దోషాలు ఏంటి, మోసాలు ఏంటి అనేవి చాలా స్పీడ్ గా వాటిని కనిపెట్టి అరికట్టడం అనేది అంతర్గతమైన తనిఖీలో జరుగుతూ ఉంటుంది. తర్వాత ఫోర్త్ డిఫరెన్స్ ఏంటి అంటే అంతర్గత ఆడిట్ అకౌంటింగ్ తదితర విషయాలకు సంబంధించి ఉంటుంది. ఎందుకు అంతర్గత ఆడిట్ సంస్థలో చేసుకుంటామంటే ముఖ్యంగా అకౌంటింగ్ కి ఇతర విషయాలకి సంబంధించి మన సంస్థలో అంతర్గత ఆడిట్ పద్ధతిని ప్రవేశపెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అంతర్గత తనిఖీ అనేది అకౌంటింగ్ విషయాలకి మాత్రమే సంబంధించి ఉంటుంది. అంటే సంస్థలో ఎక్కడ దోషం జరిగినా, మోసం జరిగినా అంతర్గత ఆడిట్ లో వెంటనే అదన్నిటి కూడా సంస్థ మొత్తానికి కూడా వర్తించడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ సంస్థలో కేవలం అకౌంటింగ్ విషయాలకి మాత్రమే అంతర్గత తనిఖీకి సంబంధం అనేది ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది దీంట్లో ఉన్న ఫోర్త్ డిఫరెన్సెస్. అలానే ఈ రెండింటికి ఫిఫ్త్ డిఫరెన్స్ ఏంటి అనేది చూస్తే అంతర్గత ఆడిట్ లో బయలుపడిన దోషాలు, మోసాలను యాజమాన్యం దృష్టికి రిపోర్ట్ రూపంలో తెలియపరచవలెను. ఇక్కడ జస్ట్ లైక్ ఆడిట్ ఎలా జరుగుతుందో సో దాని ప్రకారం ఆడిటర్ రిపోర్ట్ ఎలా అయితే ఇవ్వడం అనేది జరుగుతుందో అదే విధంగా అంతర్గత ఆడిట్ లో కూడా ఏం జరుగుతుంది అంటే వీళ్ళు అంతర్గత ఆడిట్ సిబ్బంది ఏ దోషాలను, మోసాలను అనేవి కనిపెట్టడం అనేది జరుగుతుందో వాటన్నిటినీ కూడా ఒక రిపోర్ట్ రూపంలో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ఇట్లా దోషాలు, మోసాలు జరిగాయి అనే విషయాన్ని వాళ్ళకి తెలియపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఫిఫ్త్ డిఫరెన్సెస్. కానీ అంతర్గత తనిఖీకి వచ్చేసరికి యాజమాన్యానికి రిపోర్టు సమర్పించే అవకాశమే ఇక్కడ ఉండదు. అసలు ఇవ్వాలి అనే కండిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతర్గత తనిఖీలో ఉండదు. సో దోషాలు, మోసాలు జరిగితే ఏం చేస్తారు, ఇలా ఈ రోజు వెరిఫికేషన్ దాంట్లో ఇన్ని దోషాలు జరిగాయి, ఇన్ని మోసాలు జరిగాయి అనే విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తారు. కానీ అంతర్గత తనిఖీలో రిపోర్టుని సమర్పించడం అనేది
జరగదు. ఇది ఈ రెండిటికున్న ఫిఫ్త్ డిఫరెన్సెస్. సిక్స్త్ డిఫరెన్సెస్ ఏంటి అనేది చూసినట్లయితే అంతర్గత ఆడిట్ లో సంస్థలో అవివేకంగా పెట్టిన ఖర్చుల మూలంగా ఏర్పడే నష్టాలని తెలియజేస్తుంది. అంటే అవివేకంగా అంటే సరైన విధంగా ఖర్చు పెట్టుకోకుండా, ఖర్చు పెట్టే విషయంలో తెలివితేటలు ఉపయోగించకుండా అనవసరమైన ఖర్చులు ఏవైతే పెట్టడం అనేది జరిగిందో వాటి ప్రభావం వల్ల సంస్థకి ఏ విధంగా నష్టం వచ్చింది అనే విషయం మనకి అంతర్గత ఆడిట్ లో బయలుపడడం అనేది జరుగుతుంది. అంటే అనవసరంగా పెట్టే ఖర్చుల వల్ల ఏమవుతుంది, సంస్థకి నష్టాలు రావడం అనేది జరుగుతుంది. అలా మనకి అంతర్గత ఆడిట్ చేయించుకోవటం వల్ల మనకున్న అంటే ఏం జరుగుతుంది అంటే అలా అవివేకంగా పెట్టిన ఖర్చుల మూలంగా సంస్థకి ఎంత నష్టం అనేది ఏర్పడటం అనేది జరిగింది అనేది అంతర్గత ఆడిట్ లో మనకి తెలియటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అంతర్గత తనిఖీలో ఏం తెలుసుకుంటాము అంటే ఇది రికార్డుల యథార్థతని మాత్రమే పరిశీలిస్తుంది. అంటే ఈ రోజు రాసిన లెక్కలు సరైన లెక్కలా కావా, రాసిన లెక్కల్లో దోషాలు మోసాలు ఉన్నాయా లేవా అని మాత్రమే ఇది పరిశీలిస్తుంది. అంటే అవివేకంగా పెట్టిన ఖర్చుల వల్ల ఏర్పడే నష్టాలను ఇది తెలియజేయదు. ఈ రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టాను అన్నాడు, పెట్టాడా లేదా, సో పెడితే అది వాస్తవం, లేకపోతే ఏదో దోషమా లేదా మోసమా అనే విషయాలను మాత్రమే అంతర్గత తనిఖీ అనేది బయటపెట్టడం అనేది జరుగుతుంది. కానీ తెలివి లేకుండా పెట్టే ఖర్చుల వల్ల ఈ సంస్థకి ఇంత నష్టం అనేది వాటిల్లింది అనే విషయాన్ని మనం అంతర్గత తనిఖీలో బయట పెట్టే అవకాశమే దీంట్లో లేదు. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అనే దాన్ని గమనించినట్లయితే అంతర్గత ఆడిట్ లో ఈ పద్ధతి వల్ల ఏమవుతుంది అంటే పెద్ద వ్యాపార సంస్థలకి మాత్రమే అందుబాటులో ఇది ఉండటం అనేది జరుగుతుంది. ఎందుకు పెద్ద వ్యాపార సంస్థలకి అందుబాటులో ఉంటుంది అంటే ఇక్కడ అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. మనం ఏమనుకున్నాం, అంతర్గత ఆడిట్ అంటే ఆడిట్ చేయటం కోసం ప్రత్యేకమైన సిబ్బందిని సంస్థ ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలా వాళ్ళకి కొంత మొత్తాన్ని రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా చిన్న చిన్న వ్యాపార సంస్థలకి ఇది పెద్ద ఫేవర్ గా ఉండదు, ఎందుకంటే ఆ ఖర్చులు వాళ్ళు భరించే అవకాశమే లేదు. కాబట్టి ఇది కేవలం పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి మాత్రమే అంతర్గతమైన ఆడిట్ అనేది అందుబాటులో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అంతర్గత తనిఖీ అనేది చిన్న పెద్ద అనే తేడా ఏమీ లేదు, అన్ని సంస్థలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఉన్న సిబ్బందికి ఇంకా వేరే వర్క్ అలాట్ చేసి వెరిఫికేషన్ చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పెద్ద తేడా ఏమీ అవసరం లేదు, చిన్న సంస్థనా అయితే పెద్ద సంస్థనా అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా అంతర్గత తనిఖీ పద్ధతిని మనం ఉపయోగించుకునే అవకాశం అనేది ఉండటం అనేది జరుగుతుంది. ఈ డిఫరెన్స్ ఏంటి అనే దాన్ని చూస్తే ఇక్కడ అంతర్గత ఆడిట్ లో పనికి కొంత అంతరాయం అనేది కలుగుతుంది. అంటే అకౌంటింగ్ పని జరిగిన తర్వాత ఆడిట్ పని ప్రారంభించవలసి ఉంటుంది. అందువల్ల సిబ్బంది రికార్డులను ఆడిటర్ కు ఇవ్వవలసి వస్తుంది. ఇక్కడ అకౌంటెన్సీ ప్రక్రియ క్లోజ్ అవుతుంది. అంటే కంప్లీట్ గా కాదు, కొంత వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆడిట్ చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆడిట్ చేయించుకునేటప్పుడు మరి అక్కడ అకౌంటెంట్ కి పని ఉండదా అంటే ఆ రోజు వరకు ఆ రోజు అతనికి ఉండటం అనేది జరుగుతుంది. కానీ రికార్డ్స్ అన్నిటినీ కూడా ఆడిట్ సిబ్బందికి, ఇక్కడ అంతర్గత ఆడిట్ చేసే సిబ్బందికి ఆ రికార్డ్స్ అన్నిటినీ కూడా అలాట్ చేయాలి. కాబట్టి ఏమవుతుంది అంటే అకౌంటింగ్ ప్రక్రియకి కొంత డిస్టర్బెన్స్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు అంటే అక్కడ ఆడిటర్ సిబ్బంది దగ్గర బుక్స్ అన్ని కూడా ఉండటం అనేది జరిగింది కాబట్టి రికార్డ్స్ వాళ్ళ ఆధీనంలో ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి అకౌంటింగ్ ప్రక్రియకి కొంత అంతరాయం అనేది అంతర్గత ఆడిట్ లో జరుగుతుంది. కానీ అంతర్గతమైన తనిఖీకి వచ్చేసరికి ఇక్కడ అంతర్గత తనిఖీ వల్ల ఏ మాత్రం కూడా అకౌంటింగ్ పనికి అంతరాయం అనేది కలగదు. ఆటోమేటిక్ జరిగే ప్రాసెస్, ఈ రోజు అకౌంటెన్సీ ప్రక్రియ క్లోజ్ అయింది అంటే వెంటనే ఈ రోజుకు సంబంధించిన అంతర్గత తనిఖీ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరి పనికి ఇక్కడ అంతరాయం అనేది జరగదు. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అనే దాన్ని మనం చూసినట్లయితే అంతర్గత ఆడిట్ ఏమవుతుంది అంటే అంతర్గత ఆడిట్ శాఖ సిబ్బందిని బదిలీ చేయడం అనేది ఉండదు.
ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా. ఎందుకంటే వాళ్ళని అలాట్ చేసిందే సిబ్బందిని అంతర్గత ఆడిట్ చేయమని అలాట్ చేయటం అనేది జరిగింది కాబట్టి మనం ఈ రోజు వర్క్ చేయి రేపు ఆడిట్ చేయి అని చెప్పేసి చెప్పడానికి ఒక చోటు నుంచి ఒక చోటుకి బదిలీ చేసే అవకాశం అనేది ఉండదు. కానీ అంతర్గత తనిఖీకి వచ్చేసరికి దీంట్లో సిబ్బంది ప్రతి వారిని ఒక పని నుండి మరొక పనికి తరచూ ఏం చేస్తామంటే బదిలీ చేయటం అనేది జరుగుతుంది. లేకపోతే ఒకళ్ళ పుస్తకాలే రోజు ఇస్తే వీళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరు లాలూచి పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం సంస్థ అంతర్గత తనిఖీలో ఇవ్వకోకుండా వాళ్ళని ఏం చేస్తుంది అంటే తరచుగా వాళ్ళని ఒక చోటు నుంచి మరొక చోటికి అంటే ఒక పని నుంచి మరొక పనికి బదిలీ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా అంతర్గత తనిఖీకి వచ్చేసరికి సిబ్బందిలో ప్రతి వారిని కూడా చక్కగా ఒక పని నుంచి మరొక పనికి మనం తరచూ బదిలీ చేయటం అనేది జరుగుతుంది. కానీ అంతర్గత ఆడిట్కి వచ్చేసరికి అలా బదిలీ చేసే అవకాశం అనేది దీంట్లో మనకి ఉండదు. ఇది ముఖ్యమైన అంతర్గత ఆడిట్ కి అంతర్గతమైన తనిఖీకి ఉన్న తేడాలు. మనం ఒకసారి చూసినట్లయితే అంతర్గత ఆడిట్ లోనేమో ప్రత్యేకమైన సిబ్బందిని అలాట్ చేసుకోవడం అనేది జరగాలి. అంతర్గత తనిఖీలో ప్రత్యేకమైన సిబ్బందిని అలాట్ చేయడం అనేది ఉండదు. సో ఇక్కడ అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ గుమస్తా పని పూర్తయిన తర్వాతనే అంతర్గత ఆడిట్ అనేది ప్రారంభమవుతుంది. అక్కడ పని పూర్తి కాకోకుండా వెంటనే వెరిఫికేషన్ అనేది అంతర్గత తనిఖీలో జరుగుతూ ఉండటం అనేది జరుగుతుంది. అంతర్గత ఆడిట్ వల్ల ఏమవుతుంది, గతంలో జరిగిన దోషాలని మోసాలని కనిపెట్టడం అనేది జరుగుతుంది. దీంట్లోనేమో అంతర్గత తనిఖీలో ఇంకా ఫాస్ట్ గా వీలైనంత త్వరగా దీంతో కంపేర్ చేసుకుంటే అంతర్గత ఆడిట్ తో కంపేర్ చేసుకుంటే ఇంకా స్పీడ్ గా దోషాలని మోసాలని మనం చక్కగా కనిపెట్టి వాటిని అరికట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. తర్వాత అంతర్గత ఆడిట్ అనేది కేవలం అకౌంటింగ్ ఇతర విషయాలకి సంబంధించి మాత్రమే ఉంటుంది. కానీ అంతర్గత తనిఖీ అనేది కేవలం అకౌంటింగ్ విషయాలకి మాత్రమే సంబంధించి ఉండటం అనేది జరుగుతుంది. అంతర్గత ఆడిట్ లో ఖచ్చితంగా అక్కడ ఆడిట్ సిబ్బంది మేనేజ్మెంట్ కి దోషాలు మోసాల గురించి ఒక రిపోర్ట్ ని సమర్పించడం అనేది జరగాలి. కానీ అంతర్గత తనిఖీలు మాత్రం రిపోర్ట్ ని సమర్పించాల్సిన అవసరం అనేది లేదు అన్నట్టు. అంతర్గత ఆడిట్ లో అంటే అవివేకంగా పెట్టిన ఖర్చులు వాటి వల్ల వచ్చిన నష్టం ఏంటి అనేది కూడా చక్కగా అంతర్గత ఆడిట్ అనేది బయటపెడుతుంది. కేవలం అంతర్గత తనిఖీకి వచ్చేసరికి వాస్తవమైన విషయాలు ఏంటి అనే దాని గురించి మాత్రమే పరిశీలన చేస్తుంది. కానీ అనవసరంగా పెట్టిన ఖర్చు వల్ల ఇంత నష్టం వచ్చింది అనే విషయాన్ని అంతర్గత తనిఖీ బయలుపరచాల్సిన అవసరం అనేది లేదు. అంతర్గత ఆడిట్ అనేది కేవలం పెద్ద వ్యాపార సంస్థలకి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. అంతర్గత తనిఖీ మాత్రం పెద్ద చిన్న అనే తేడా లేదు, రెండింటికి కూడా యూస్ఫుల్ గానే ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత అంతర్గత ఆడిట్ లో అకౌంటింగ్ పనికి కొంత అంతరాయం అనేది జరుగుతుంది. కానీ అంతర్గత తనిఖీ వల్ల అకౌంటింగ్ సిబ్బందికి ఏమాత్రం కూడా ఇక్కడ అంతరాయం అనేది జరగదు. సో లాస్ట్ డిఫరెన్స్ అంతర్గత ఆడిట్ శాఖ సిబ్బందిని బదిలీ చేయడం అనేది ఉండదు. కానీ దీంట్లో మనకి అంతర్గత తనిఖీకి వచ్చేసరికి సిబ్బందిని ప్రతి వారిని కూడా ఒక పని నుంచి మరొక పనికి తరచుగా బదిలీ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈరోజు మన క్లాస్ లో నేర్చుకున్న అంశాలు. దీంట్లో మనం ఈరోజు అంతర్గతమైన ఆడిట్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాము. మనం సింపుల్ గా చెప్పాలంటే లెక్కలు రాయడానికి కొంత సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి వారి చేత సంస్థ పుస్తకాలని తనిఖీ చేయించడాన్ని మనం అంతర్గతమైన ఆడిట్ అని చెప్పేసి ఈరోజు అంతర్గత ఆడిట్ గురించి అనుకున్నాం. దీన్ని ఏమంటారట, అంతర్గతమైన ఆడిట్ ని అంతర్గత ఆడిట్ లేదా లోపల ఆడిట్ అని చెప్పేసి రకరకాల పేర్లతో మనం దీన్ని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఫస్ట్ మన ఈ రోజు క్లాస్ లో నేర్చుకున్న టాపిక్. రెండో దానికి వచ్చేసరికి అంతర్గత నియంత్రణకి అంతర్గత తనిఖీకి అంతర్గత ఆడిట్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనుకున్నాం. ఏం సంబంధం ఉందని తెలుసుకున్నాము. అంతర్గత తనిఖీ అంతర్గత ఆడిట్ అనేది అంతర్గత నియంత్రణలో భాగం మాత్రమే. వీటన్నిటి లక్ష్యం సంస్థ యొక్క సామర్థ్యాన్ని పెంచి సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడం కోసమే ఈ పద్ధతుల్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ మూడింటికి సంబంధం ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు క్లాస్ లో నేర్చుకోవడం అనేది జరిగింది. అదే విధంగా మనం అంతర్గత ఆడిట్ కి అంతర్గతమైన తనిఖీకి గల వ్యత్యాసాలు ఏంటి అనేది కూడా చక్కగా నేర్చుకున్నాం. సో అంతర్గత ఆడిట్ అనేది చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, అంతర్గత తనిఖీ అనేది ఖర్చు తక్కువతో కూడుకున్న అంశం అని చెప్పేసి మొత్తం మనం దీంట్లో 9 రకాలైన డిఫరెన్సెస్
గురించి ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది. మరొక క్లాస్ లో మరొక టాపిక్ మళ్ళీ నేను ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు మొత్తం మనం నేర్చుకున్న క్లాస్. ఇది కూడా మనకి బీకామ్ స్టూడెంట్స్ అంటే ముఖ్యంగా సెకండ్ బీకామ్ స్టూడెంట్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. చాలా సార్లు మనకి ఇది ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్. అంతర్గత ఆడిట్ అంటే ఏంటి అని 4 మార్క్స్ అడుగుతాడు. అంతర్గత తనిఖీ అంటే ఏంటి అని చెప్పి 4 మార్క్స్ అడిగే క్వశ్చన్. తర్వాత అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్ నిర్వచిస్తూ వాటి మధ్య గల వ్యత్యాసాన్ని తెలియజేయండి అని చెప్పేసి లాంగ్ క్వశ్చన్ కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిదాన్ని కూడా చాలా చక్కగా అవగాహన చేసుకుంటూ మీరు నేర్చుకోవాల్సి ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఈరోజు మన క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.